సుదీర్ఘకాలం తర్వాత ప్రకటించిన భారతరత్న పురస్కారంపై వివాదం చెలరేగుతోంది. క్రికెట్ ద్వారా కోట్లు సంపాదించుకున్న సచిన్ కు భారతరత్న ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని జేడీయూ ఎంపీ శివానంద్ తివారీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన శివసేన టెండూల్కర్ కు కాకుండా లాలూ ప్రసాద్ కి ఇవ్వాలా అని ప్రశ్నించింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కూడా భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై జేడీయూ ఎంపీ శివానంద్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ ఆడటం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన సచిన్ కు భారతరత్న ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశం తరపున టెండూల్కర్ ఉచితంగా ఆడలేదు అని విమర్శించారు. సచిన్ కు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని క్రీడా మంత్రిత్వ శాఖ కూడా ప్రతిపాదించలేదన్న తివారీ అలాంటప్పుడు కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదన్నారు. దేశం ఎటుపోతోందని తివారీ వ్యాఖ్యానించారు. तो बिल्कुल अति हो गया है। देश क्या है समझ में नहीं आ रहा है। मैंने सचिन तेंदुलकर क्रिकेट के अच्छे खिलाड़ी हैं, लेकिन क्रिकेट में उनको लगभग 1000 करोड़ रुपया भी दिया है। मुफ्त में उन्होंने नहीं खेला है। स्पोर्ट्स मिनिस्टर ने सचिन तेंदुलकर को भारत रत्न देने के लिए अनुशंसा नहीं किया था। उसने तो ध्यानचंद के लिए किया था। किसी खिलाड़ी को भगवान बना देना, ये तो बात समझ में नहीं आती। हमको ऐसा लगता है कि भारत रत्न देने की परंपरा को बिल्कुल समाप्त कर देनी चाहिए। సచిన్ కు భారతరత్న ప్రకటించడంలో శివానంద్ తివారీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. సచిన్ భారతరత్న అనడంలో సందేహం అక్కర్లేదని తెలిపింది. టెండూల్కర్ కు కాకుండా లాలూ ప్రసాద్ కు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలా అని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. సచిన్ కు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు శివానంద్ తివారీకి లేదని హెచ్చరించారు. దేశ అస్తిత్వంలో సచిన్ ఓ భాగమని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. భాజపా లేవనెత్తిన ఈ అంశానికి జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు పలికాయి. తక్షణమే వాజ్పేయికి భారతరత్న ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. వాజ్పేయి లాంటి మహానుభావులను గౌరవించుకోవాల్సిన బాధ్యత యావత్ దేశంపై ఉందని మరో కేంద్ర మంత్రి పల్లంరాజు అభిప్రాయపడ్డారు. శివానంద్ తివారీ వ్యాఖ్యలతో జేడీయూకు ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా అవి ఆయన వ్యక్తిగతమని పార్టీ ప్రకటించింది.